హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరవం మొక్క గుబురుగా పెరగాలి అంటే మరవం మొక్కని ఎలా పెంచుకోవాలి? కొమ్మ ద్వారా ఒక్క కొమ్మతోని ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు. మరవం మొక్క ఈజీగా పెరుగుతుంది. వాటికి ఇవ్వవలసిన పోషకాలు, దానికి చేయవలసిన కేర్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరవం అయితే నిజంగా ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టి చూడండి, ఎన్ని మొక్కలు అంటే ఏ ప్లేస్లో పెట్టినా కూడా అది బుషీగా చాలా బాగా వస్తుంది. దానికి ఇవ్వవలసిన పోషకాలు అవన్నీ కూడా చూపిస్తాను నేను. మల్టీ విటమిన్స్ కలిగిన పోషకాలు అనమాట. అది ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసాను అనేది ప్రతి ఒక్కటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటైతే ఇందులో మిక్స్ చేశాను. అదేంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది మరవం మొక్కకే కాదు, తమలపాకు కానీ మరవం కానీ లేదంటే ఏదైనా ఏ పూల మొక్కలకైనా వేటికైనా కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. చాలా పోషక విలువలు కలిగి ఉన్న ఈ ఫర్టిలైజర్ని ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, మరవం నేను ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను. ఫస్ట్ అయితే ఒక పెద్దది ఉండే, అది పెద్ద దాంట్లో ఉంటే అది ఏంటంటే చనిపోయింది. అది చనిపోయే సిచ్యువేషన్ చూసి ఒక కొమ్మ తీసి ఇందులో పెట్టాను. ఆల్రెడీ మీకు ఇంకొక వీడియో కూడా చేశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. స్టార్టింగ్ ఇది ఎలా పెంచాను అనేది నేను ఒక వీడియో చేశాను, అది ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ పెద్ద మొక్క నుండి ఒక్కటే కొమ్మ ఇందులో పెట్టాను, అది ఇంత బాగా వచ్చింది. నేను ఈరోజు ఏం చేశానంటే దీనికోసం ఫర్టిలైజరు మార్నింగ్ మనం టీ చేసుకుంటాం కదా, టీ వడకట్టిన టీ పొడిని వేశాను. అలాగే ఇది వచ్చేసి తవుడు, బ్రౌన్ రైస్లో మనం చెరుగుతుంటే వచ్చే తవుడు అనమాట అది. అలాగే రైస్ వాష్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టైము మనం నానబెట్టుకోవాలి. కనీసం ఒక 10 మినిట్స్ నానిన తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత అన్నం వండిన గంజితో సహా ఇందులోనే వేయాలి. ఇందులో ఎన్నెన్ని కలిపామంటే ఇప్పుడు అది టీ చాపత్త కలిపాము, అలాగే టీ పొడిది, అలాగే బ్రౌన్ రైస్లో వచ్చే తవుడు కలిపాను, అలాగే బ్రౌన్ రైస్ నానబెట్టిన వాటర్ కలిపాను. మీ దగ్గర వైట్ రైస్ని ఏం పర్వాలేదు, మేము వాడుతున్నాం కాబట్టి ఇది కలిపాను. అలాగే ఇందులో ప్రొమగనేట్ తొక్కలు వేసాను, అలాగే ఉల్లిపాయ తొక్కలు వేసాను. ఇంకా అలాగే ఇందులో చింతపండు, అంటే మన కుకింగ్లోకి వాడుకున్న చింతపండు, ఈరోజు నా కుకింగ్లో నేను ఏవైతే యూజ్ చేశానో అవన్నీ ఇందులో వేశాను. బెండకాయ ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కలు వేశాను, అన్నీ వేశాను. వేసి ఇవి మార్నింగ్ 10 అప్పుడు ఇట్లా అన్నీ నానవేసి నేను ఈవినింగ్ టైంలో మొక్కలకి ఇచ్చాను. ఇది అన్నం వండిన గంజి, ఈ గంజిలో ఇవన్నీ వేశాను. వేసేసి ఒక 5 అవర్స్ అయితే ఇందులో సోక్ చేశాను ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఒక చిన్న బకెట్లో వాటర్ తీసుకున్నాను, హాఫ్ వాటర్ తీసేసుకొని ఇవన్నీ అందులో మొత్తం వడకట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇవి అన్నీ కూడా ఆ వాటర్లో పూర్తిగా కలిసిపోయాయి. ఇలాంటివి మల్టీ విటమిన్ పోషకాలు ఉంటాయి ఇందులో, అన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఇలాంటివి ఇచ్చినప్పుడు అసలు ఎంత బాగుంటుంది తెలుసా. ఇది ఇప్పుడు దీంట్లో వడకట్టుకుంటాను. మీరు చామంతి కానీ గులాబీ కానీ, జస్ట్ ఈరోజైతే నేను మరవం మొక్క గురించే చెప్తున్నాను, కానీ ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. మల్లె మొక్కకు కానీ ఇంకా మందార వేటికైనా ఇవ్వచ్చు. జస్ట్ ఈరోజు నేను కేర్ చేసేది, నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను కదా, ఈరోజు నేను జస్ట్ మరవం మొక్క గురించి చూపిస్తున్నాను. మీరైతే అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు, చాలా ఈజీగా చాలా బ్రతుకుతుంది అన్నమాట మరవం మొక్క. ఇవి మరవం మొక్క ఏమి పూలు కాదు కాబట్టి ఓన్లీ వాటికి ఆకులే మనకు ఎంత సుగంధభరితంగా ఉంటుంది తెలుసా ఈ స్మెల్ అయితే మరవంది. మరవం మొక్కలాగే మనకు పూలల్లో కట్టి ఇంకొక ఆకు ఉంటుంది కదా, అదేం స్మెల్ రాదు, దానికి కూడా ఇచ్చాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ మరవం మొక్క అయినా దాని పేరేంటో నాకు తెలియదు అసలు యాక్చువల్లీ. మరవం మొక్క అయినా ఆ మొక్క అయినా సరే ఊరికే కొమ్మలు అలా చెక్కేస్తే నాటుకుంటాయి. మరవం మాత్రం మన గార్డెన్లో కంపల్సరీ ఉండాలి. ఎంత మంచి స్మెల్ అయితే. ఇలాంటివి న్యాచురల్, అసలు న్యాచురల్ ఒక సెంటు బాటిల్లో స్మెల్ కంటే అద్భుతంగా ఉంటుంది అసలు. మామూలుగా ఇది న్యాచురల్ అన్నమాట. మనం పువ్వులో కట్టిన లేదంటే పూజ గదిలో అభిషేకాలకు ఇవి వాడినా కూడా ఎంత బాగుంటుందంటే అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుంది అసలు. మరువం అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా పూలల్లో మనం మామూలుగా పూలు కొనుక్కుంటాం కదా, అప్పుడు ఈ ఆకులు కడతారు కదా, ఇది ఎటువంటి స్మెల్ రాదు. ఇది కూడా జస్ట్ నేను మా ఊరు నుండి తెచ్చి కొమ్మ తీసుకొచ్చి వేశాను. ఇప్పుడు ఈ మరవం కూడా ఆ మొక్క రెండు మధ్యలో ఒకే చోట పెడుతున్నాను.
ఇది అది ఇలా పెడుతున్నాను. ఈ విధంగా కొమ్మ ద్వారా నేను పెట్టి దీన్ని బ్రతికించాను కదా, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. నాకు ఎక్కడ ప్లేస్ అనిపించింది అనుకో అక్కడ మరవం నాటేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి చామంతి మొక్క మధ్యలో అప్పుడు నాటాను, మంచిగా బ్రతికేసింది. అదేవిధంగా కొమ్మ నాటాను నేను. చూడండి ఈ చామంతి కొంచెం ప్లేస్ ఉంది కదా అని నాటేశాను. ఎందుకంటే ఏదైనా ఒక కారణం చేత మొక్కకి ఏమైనా అయిందనుకో ఒక చోట కాకపోయినా ఇంకొక చోట ఉంటుంది కదా. ఇదేమి పెద్దగా అంటే దీనికి పెద్దగా కేర్ చేయకుండా పర్వాలేదు, జస్ట్ మొక్క పెట్టేసామంటే ఈజీగా బ్రతికేస్తుంది. మనకి ఎక్కువగా బుషిగా కావాలనుకున్నప్పుడు ఇలాంటి వాటర్ అయితే వాటికి ఇవ్వాలి, పోషకాలు. ఇప్పుడు మరవము ఇటు సైడు మట్టి కొంచెం లూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇంకొక కొమ్మ తీసి ఇటు సైడ్ పెడుతున్నాను. మరువం అయితే గార్డెన్లో ఈజీగా బ్రతుకుతుంది, తప్పకుండా పెంచుకోండి. మన ఇంటి ముందు గార్డెన్లో పెట్టుకున్నాం అనుకో చాలా మనకు మంచి, దాన్ని టచ్ చేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా అదే పూలలో కట్టాకే, ఇది కూడా ఎక్కడ నాటానో అక్కడ బ్రతికేస్తుంది. నేను 2-3 చోట్ల నాటాను. ఇక్కడ ఒక చోట నాటాను, ఇందాక ఒకటి మామూలు టబ్లో నాటాను. చాలా బాగుంటుంది. అయితే నేను వీటికంటూ ఒక స్పెషల్గా ఏమీ ప్లేస్ కేటాయించాను. ఏదైనా ఇది మందార మొక్క మధ్యలో ప్లేస్ కింద ఉందని చెప్పేసి అక్కడ నాటాను. చూడండి ఫ్లవర్స్ కూడా సేమ్ వస్తున్నాయి దీనికి దానికి అదే విధంగా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా బాగా మంచిగా మనం ఏదైనా పూలమాల అల్లినప్పుడు బాగా అల్లొచ్చు. ఇవి కట్టేస్తూ మనకు మన తల్లోకైనా బాగానే ఉంటాయి, లేకపోతే పూజకైనా అమ్మవార్లకు వేసేటప్పుడు కూడా ఇవి కట్టినాం అనుకో లక్ష్మీ అమ్మవారికి చాలా మంచిది. కనకాంబరం కానీ మల్లె కానీ ఏదైనా కట్టినప్పుడు కట్టొచ్చు అందులో వేసి. ఇలా అయితే మనం చేసుకున్న ఇప్పుడు వడకట్టుకున్నాం కదా, ఈ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. అయితే ఈరోజు అంటే కొంచెం ఈ రోజుకి ఇంత ఇచ్చేసి మళ్ళీ అవి పక్కన పెట్టేసి మళ్ళీ రేపు ఇస్తాను అలా. ఇక్కడ చూడండి ఎంత బుషీగా అసలు ఈ చిన్న టబ్ 50 రూపీస్ టబ్ మొత్తం అల్లుకొని పోయింది. ఇందులో కనకాంబరం మొక్క ఉంది, నిత్యమల్లి ఉంది, ఇది ఉంది, ఈ 3 ఉన్నాయి ఇందులో. ఇవి ఎందుకంటే మన గార్డెన్లో మనకు చాలా యూజ్ అవుతాయి, ఈజీగా బ్రతుకుతాయి, ఎటువంటి శ్రమ లేకుండా పెంచుకోగలిగిన మొక్కలు అన్నమాట ఇవి. మనం మరవం కానీ ఈ మొక్క కానీ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈజీగా బ్రతికే మొక్కలకు ఇలా అప్పుడప్పుడు మన కిచెన్లో ఉండే వాటిని వేస్ట్గా బయటపడేయకుండా ఇలా చేయండి. మేము దాదాపు 6 సంవత్సరాల నుంచి కిచెన్లో ఉండే వేస్ట్ ఏనాడు కూడా డస్ట్బిన్లో వేయలేదు. ఈవెన్ గంజితో సహా కూడా, గంజి, బియ్యం కడిగిన వాటరు, మనకి టీ పొడి ఏదైనా సరే ఓన్లీ పాల ప్యాకెట్ కవర్స్ బయటపడేస్తాం, ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ తప్ప ప్రతి ఒక్కటి కూడా మా గార్డెన్లకే. 6 సంవత్సరాల నుండి చెత్తలు వేసింది లేదు, మిగిలిపోయిన అన్నం కాంచి కూరల కాంచి ప్రతి ఒక్కటి కూడా మొక్కలకు వేసేయడమే. కర్రీస్ కూడా వేస్తాను నేను, ఒక సైడు మట్టితో వేసి దానిపైన వేసి కప్పేస్తుంటాను. ఇప్పుడు మనం వడకట్టుకున్న కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. అలాగే నేను ఒక బకెట్ వాటర్లో మొత్తం మిక్స్ చేసి ఈ వాటర్ కూడా నేను మామూలుగా చిక్కుడు మొక్కలకు, టమాటా మొక్కలకు, అలాగే వంకాయ మొక్కలకు అలా ఇచ్చాను. ఒకవేళ అందులో పడినా కూడా మట్టి సైడ్కి అని చెప్పేసి మళ్ళీ ఆ మొక్కలు, కూరగాయల మొక్కలు ఏవైతే ఉన్నాయో సైడ్కి వేసేసి దానిపైన మట్టి కప్పేసాను, ఎందుకంటే అవి డైరెక్ట్గా కంపోస్ట్ కూడా అయిపోతాయి. ఇలా చేసి మొక్కలకి ఇచ్చేసాను. చాలా యూజ్ఫుల్, అంటే సింపుల్గా ఉండేవి, ఇంట్లో ఉండేవి ఇలా చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఏ మొక్కలైనా సరే అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. చామంతులకు కానీ ప్రతి ఒక్కదానికి, గులాబీ కానీ ఇంకే మొక్కలు మీకు ఏవైనా పువ్వులు పుయ్యట్లేవు, కాయలు కాయట్లేవు అంటే ప్రతి మొక్కకు ఇవ్వచ్చు. కాకపోతే ఈరోజు స్పెషల్గా నేను మరవం గురించే చెప్పాను కాబట్టి మరవం మొక్క గురించే ఇవ్వడం చూపించాను. మిగతాయి మాత్రం మీ ఇష్టం, మీకు ఏ మొక్కలకైనా ఇచ్చి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లు అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.